అప్పట్లో ఏదైనా హోటళ్ళల్లో చాయ్ తాగాలంటే సీసం గిలాసులు కప్పు సాసర్లలో పోషిస్తుండే చాలా హోటలోళ్ళు. తాగిన గిలాసులను కప్పు సాసర్లను మంచిగా కడిగి మళ్ళీ వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ జమానే నడవబట్టే. ఏ ఊకూకే గడుగుడు తూడ్చుడు గంత రిస్క్ ఎందుకు? ప్లాస్టిక్ కప్పులలో పోషిస్తే కథం, గిట్ల తాగుతారు గిట్ల వారేస్తారు గంతే అని పేపర్ కప్పులనే వాడుతున్నారు అంతా. ఆడ ఈడ అని ఏం తేడలేదు, ఆ తరగా ఎట్టే ఉన్నారు. కానీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గట్లుండదు కథ. పేపర్ కప్పులల్లో షాయ్ పోషిమని బతిలాడినా పోయారు. ఎందుకట్లా అంటే ఉగాది పండుగకు అందరూ మామిడాకుల కంకణాలు కట్టుకుంటే మంత్రి పొన్నం సారు ఆ కంకణంతో పాటుగా సొంత నియోజకవర్గం హుస్నాబాద్లో ప్లాస్టిక్ అవుపడకుండా చేస్తా అని ఎక్స్ట్రా కంకణం కూడా కట్టుకున్నాడు. ఇగో ఇదివార సంది ఏ హోటల్నైనా చూద్దామన్నా షాయి పోసుకొని తాగుదామన్నా పేపర్ కప్పులు దొరకకుండా చేస్తా అని హుజరాబాద్లో ఉన్న హోటల్లోళ్ళందరికీ తలా 100 స్టీల్ గ్లాసులు వంచి పెట్టిండు మంత్రి సారు. గిట్లా టౌన్లో 50 హోటల్ ఉన్నాయట. పండుగ పూట వాళ్ళందరినీ పిలిపించి ఇదివార సంధి ప్లాస్టిక్ గిలాసులు పేపర్ కప్పులు వాడొద్దని ఫ్రీగా వంచి పెట్టిండి. ఇట్లా యూజ్ అండ్ త్రో అని సింపుల్గా ఉంటుందని మొత్తం పేపర్ కప్పులే వాడుతున్నారట కదా హోటల్ వాళ్ళంతా. కానీ పేపర్ కప్పే కదా అని తాగే ఆ గిలాసులల్లా కంటికి అవుపడకుండా ప్లాస్టిక్ కోటింగ్ కూడా ఉంటుందట. గరం గరం షాయంలో పోస్తే ఆ కవర్ కరిగి షాయలో కలిసి క్యాన్సర్ బీమార్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చిండు. వేడి నీళ్ళని మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఈజీ. కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాసులలో చాయ్ పెట్టినట్లయితే వాళ్ళ ఆరోగ్యం. దీనిలో ఒక చిన్న ఫ్లెక్స్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర. అగో ఇంత మంచిగా స్టీల్ గిలాసులు వంచి పెట్టి మళ్ళా ఫ్లెక్సీ పెట్టిస్తావేంది సారు? ఫ్లెక్సీలు ప్లాస్టిక్ తోటేనా తయారయ్యేది? మరి పనుల పని వాటికి కూడా ఏదన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆలోచించి అమలు చేపిరు సారు. అందరికి ఆదర్శంగా ఉన్నట్టు అవుతుంది అప్పుడు. గాని హుస్నాబాద్ అంటే ప్లాస్టిక్ లేని మంత్రి గారి నియోజకవర్గం అన్న పేరు కూడా వస్తుంది. ఇక అట్నే హుస్నాబాద్ అంతా స్టీల్ కిట్ల బ్యాంకులు ఏర్పాటు చేపిస్తా అనుకొచ్చిండు సారు.